విజ్ఞులైన ఆంధ్ర రాష్ట్ర మైనారిటీ సోదరులకి అస్సలాము అలైకుం. ఈరోజు ముఖ్యంగా మైనారిటీ సమాజం గమనించవలసిన అవసరం ఉంది. రాజకీయంగా మైనారిటీల్ని గౌరవ ప్రతిష్టలు పెంచింది తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని ఒకసారి మిమ్మల్ని అందరికీ గుర్తు చేయడానికి మీ ముందుకు వచ్చాను. గతంలో చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అదే రకంగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లింలని రాజ్యసభకి, పార్లమెంటుకి నామినేట్ చేసిన సాంప్రదాయం తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గుర్తుంచుకోవాలి. ఖలీలుర్ రెహమాన్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అడ్వకేట్. ఆయన ఉర్దూ అకాడమీ చైర్మన్గా ఉండేవారు. ఆయనని మరి అడ్వకేట్గా ఉన్నారు, రాజ్యసభకు పంపించాలనే ఉద్దేశంతో ఆనాడు ఆయన ఖలీలుర్ రెహమాన్ గారిని మొట్టమొదటిసారిగా రాజ్యసభకు పంపించారు. అంతేకాదు మరి లాల్జాన్ బాషా గారు వారిని గుంటూరు ఎంపీగా పోటీ చేయించి గెలిపించుకొని లోక్సభకు పంపించడమే కాకుండా వారిని మరోసారి మరి ఎంపీగా రాజ్యసభకు పంపించి గౌరవించిన విధానం తెలుగుదేశం పార్టీలో ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. ఆ తర్వాత మరి అనంతపురానికి చెందిన ప్రముఖ న్యాయవాది సైఫుల్లా గారికి రాజ్యసభ మరి పదవిచ్చి పార్లమెంట్లో కూర్చోపెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. మరి అదే రకంగా గత 2014-19లో మంత్రి పదవి ఇవ్వలేకపోయాం, ఎమ్మెల్యేలు ఎవరు గెలవలేదనే ఉద్దేశంతో మరి ప్రజాదరణ పొందిన షేక్ చమన్ సాబ్ గారిని అనంతపూర్ జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చి గౌరవించాం. అదే రకంగా గుంటూరుకి చెందిన జానీమూన్ గారిని జెడ్పీ చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించాం. ఈ జెడ్పీ చైర్మన్ పదవులు మరి క్యాబినెట్ ర్యాంక్ గల పదవులు ఇచ్చి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాలుగా వారిని గౌరవించారు. అంతేకాకుండా శ్రీమతి నూర్జహాన్ ఏలూరు మేయర్గా ఆవిడని మరి పోటీ చేసే అవకాశం ఇచ్చి ఆవిడని ఏలూరు మేయర్గా మరి గౌరవించడం జరిగింది. ఈ రకంగా తెలుగుదేశం పార్టీ మైనార్టీలకి అత్యున్నత స్థానాలు ఏవైతే నేను చెప్పిన స్థానాలు ఉన్నాయో మరి ఈ స్థానాలు తెలుగుదేశం పార్టీ హయాంలో ఇచ్చినాయి తప్ప ఈనాడు వైఎస్ఆర్సీపీ పార్టీలో రాజ్యసభకు కానీ అదే రకంగా జెడ్పీ చైర్మన్గా ఎవరిని కూడా ప్రతిపాదించి ముస్లింలని పంపించిన విధానం మరి వైఎస్ఆర్సీపీ పార్టీలో గత 5 సంవత్సరాలుగా లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు అందరూ గమనించాల్సిందిగా మనం చేస్తున్నా. అంతేకాకుండా గతంలో మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ఎండి ఫారూక్ గారు చాలాసార్లు మంత్రి పదవి చేశారు. ఆ తర్వాత బషీరుద్దీన్ బాబు ఖాన్ గారు కూడా మంత్రిగా పదవి బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత డాక్టర్ ఖలీలుర్ రెహమాన్ గారు కూడా మంత్రిగా చేశారు. వీళ్ళ ముగ్గురికి ఎప్పుడు కూడా కేవలం మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒకటే కాకుండా దానికి తోడు వేరే శాఖ కూడా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. మరి చక్కెర శాఖ కానీ, అదే రకంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, అదే రకంగా హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ, అదే రకంగా మరి ఏదైతే మెడికల్ ఎడ్యుకేషన్ కానీ, ఈ రకంగా మైనారిటీస్ వెల్ఫేర్ శాఖతో పాటు వేరే శాఖ కూడా ఇచ్చి ఆ రకంగా 2 శాఖలకు మంత్రిగా మరి క్యాబినెట్లో గౌరవించిన విధానం తెలుగుదేశం పార్టీలో గతం నుండి సాగుతున్న ఒక సాంప్రదాయం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. కానీ ఈనాడు వైఎస్ఆర్సీపీ ఒక డిప్యూటీ సీఎంగా అంజద్ బాషా గారిని మరి ఎంపిక చేశారు, వారికి పదవి ఇచ్చారు. కానీ ఆయనకి కేవలం ఒకే శాఖ మైనారిటీస్ వెల్ఫేర్ శాఖ మాత్రమే ఆయనకి కేటాయించారు తప్ప మరి వేరే శాఖ, రెండో శాఖ కేటాయించలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించాలి. ఈ శాఖకు కూడా మరి ఎటువంటి నిధులు లేవు, విధులు లేవు, మరి బాధ్యత లేకుండా చేశారు. ఏవైతే నిధులు మైనారిటీస్ వెల్ఫేర్ శాఖకి బడ్జెట్లో ఇస్తున్నారో ఆ డబ్బులన్నీ కూడా నవరత్నాలకి తరలించి ఈ శాఖలో ఎటువంటి నిధులు లేకుండా, విధులు లేకుండా, బాధ్యతలు లేకుండా డిప్యూటీ సీఎం అనే పేరు గొప్ప ఊరు దెబ్బన్నట్టుగా ఒక దిష్టి బొమ్మలా ఈ పదవిని పెట్టి మైనార్టీల గౌరవాన్ని మంట కలిపింది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి. ఈనాడు ఎమ్మెల్సీలు కూడా గతంలో 2 ఎమ్మెల్సీలు ఇచ్చారు. ఒకటి ఎన్ఎండి ఫారూక్ గారికి ఇచ్చి ఎమ్మెల్సీ ఇవ్వటం కాకుండా ఆయన్ని మండలి చైర్మన్ చేశారు. ఆ తర్వాత నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు. నాకు ఎమ్మెల్సీ ఇవ్వటమే కాకుండా
మరి గవర్నమెంట్ విప్పించారు. ఆ తర్వాత మండలి చైర్మన్గా నన్ను నియమించి తెలుగుదేశం పార్టీ గౌరవించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. ఈరోజు జరుగుతున్న ఎన్నికల్లో కొన్ని పరిమితులు ఉండటం మూలంగా 3 ముస్లింలకే మీ ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాం. కానీ రాబోయే రోజుల్లో 3 ఎమ్మెల్సీ సీట్లు మరి ముస్లింలకు కేటాయించాలి, మైనార్టీలకు ఇవ్వాలి. రాబోయే రోజుల్లో రాజ్యసభ కూడా మైనార్టీకి ఇవ్వాలనే ఆలోచన ఈనాడు అధినాయకత్వంలో ఉంది. అది కూడా చర్చ జరిగింది. దానికి కూడా సానుకూలంగా ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు మరి ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ మరి రాజకీయంగా ప్రోత్సహించట్లేదని. ఏ రకంగా చూసుకున్నా గతం నుండి ఈ రోజు వరకు చూసుకుంటే రాజకీయంగా ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ, మైనార్టీలను గౌరవించింది తెలుగుదేశం పార్టీ. ఎవరికైతే ఈనాడు పదవులు ఇచ్చారో, పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారో దాన్ని నేను తప్పుపట్టట్లేదు. కానీ కేవలం ఓడిపోతావనే భయం కొద్దీ మైనార్టీలు కూడా ఈ 5 సంవత్సరాలుగా మైనార్టీలకి మరి ఏమీ చేయలేదు. మైనార్టీలు కూడా మరి ఈనాడు వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళ ఓట్లని మళ్ళీ రాబట్టుకోవటానికి ఒక రాజకీయ ఎత్తుగడలతో మాత్రమే ఈనాడు ముస్లింలకు టికెట్ ఇచ్చారు తప్ప మరొక విధానం కాదు. ముస్లిం మీద ప్రేమ కాదు, మమకారం కాదు. కేవలం శాసనసభ స్థానాలు గెలుచుకోవటానికి, మైనార్టీ ఓట్లను రాబట్టుకోవటానికి ఒక ఎత్తుగడలో భాగం తప్ప ముస్లింలకి ఈ 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఒరిగింది ఏమీ లేదు. మైనార్టీలకు నిధులు లేవు, మరి అదే రకంగా అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. కానీ మరి మైనార్టీల మీద దాడులు విపరీతంగా పెరిగాయి. హత్యలు, ఆత్మహత్యలు, మానభంగాలు, మరి ఆస్తులు ధ్వంసం చేయడం లాంటి అనేక సంఘటనలు జరిగి ముస్లింలని అగౌరవపరిచింది, అన్యాయం చేసింది ఈ ప్రభుత్వం అనే విషయాన్ని గమనించి ఈనాడు ఏదో ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు కాబట్టి అది మంచి పార్టీ అనుకుంటే అది పొరపాటు అవుతుంది. భవిష్యత్తులో మైనార్టీలకి ఏ రకంగా రాజకీయంగా గౌరవం ఇవ్వాలో ఆ రకంగా రాజకీయ గౌరవం ఈరోజు ఈ 3 స్థానాలే కాకుండా రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీలు గాను, ఎంపీలు గాను, రేపు ఇంకా కార్పొరేషన్ చైర్మన్లు గాను సముచితమైన స్థానంలో గౌరవించి ఆ రకంగా ముస్లింలలో నాయకత్వాన్ని పెంచడానికి తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా కృషి చేస్తుందనే విషయాన్ని గమనించి మరి ముస్లిం సోదరులు, మైనార్టీ వర్గాల వారు రాబోయే రోజుల్లో గెలుపొందే పార్టీ, రేపు అధికారంలో వచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, ఖుదా హాఫీజ్.